నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. చంద్రబాబు నాయుడు గారు అయితే చక్రం తిప్పారు. అమిత్ షా గారు సెల్యూట్ చేస్తే మోదీ గారు అయితే ఫ్లాట్ అయిపోయారు. రాష్ట్రంలో 28 గంటల్లో అక్కడ సీన్ మొత్తం రివర్స్ అయిందా? సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కిలారు నాగార్జున గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తుంటే ఈ లాస్ట్ 48 అవర్స్లో రాష్ట్రంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయని చెప్పేసి అయితే మనకి వార్తలు వస్తున్నాయి. అండ్ చూస్తున్నాం కూడా నిన్న జరిగిన బదిలీలు అండ్ ఇవాళ జరిగిన బదిలీలు చూస్తుంటే ఇంకా ఇలాంటివి అంటే శుభ పరిణామాలు మనం చూసే అవకాశం ఉందంటారా? అంటే ఈసీ బదిలీ చేయడం అంటే ఇంతకుముందు చాలా వరకు ఫిర్యాదులు వెళ్ళినా కూడా ఎక్కడ ఒక చిన్న డౌట్ ఉండేది, అసలు బదిలీలు చేస్తారా చేయరా అని చెప్పేసి. అండ్ ఇప్పుడు చూస్తున్నట్టయితే మరి ఈ బదిలీ ప్రక్రియ ఇంకా కొంతమంది ఆఫీసర్స్ మీద వేటు పడే అవకాశం ఉందా లేదా సార్? అంటే కామన్ మ్యాన్ రాజకీయ నాయకులు ఆలోచించే విధానానికి ఈసీ ఆలోచించే విధానానికి చాలా తేడా ఉంటుందమ్మా. ఎందుకంటే ఈసీ అనేటువంటిది ఒక రాజ్యాంగబద్ధ సంస్థ. అది దానికంటూ కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. చాలామంది ఏమంటారంటే సెంట్రల్ గవర్నమెంట్లో ఎవరుంటే వాళ్ళ చేతిలో ఉంటుంది, వాళ్ళు చెప్పినట్టుగా చేస్తారనేటువంటిది చాలామందిలో ఉన్న అభిప్రాయం. అది కొంతవరకు నిజం కూడా. కానీ ఉన్నంత మాత్రాన గబగబా ప్రతిపక్షాలు చెప్పినటువంటి అన్నీ కూడా వాళ్ళు ఇంప్లిమెంట్ చేసేసి వాళ్ళు మార్చమన్నల్లా మార్చేస్తే ఏంటంటే అది వన్ సైడెడ్గా వీళ్ళు చేస్తున్నారు అనేటువంటి విమర్శ వస్తుంది. కాబట్టి వాళ్ళు సరైన టైంలో సరైన చర్య తీసుకోవటం అనేటువంటిది వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇకపోతే మనం చిలకలూరుపేట సభలో మోడీ గారు మాట్లాడినప్పుడు చాలా విమర్శలు వచ్చినాయి. ఏమని, వీళ్ళు నిజంగానే పొత్తు ఇష్టం ఉందా బీజేపీ వాళ్ళకి, లేకపోతే బలవంతపు పొత్తు పెట్టుకొని అది మాట్లాడటం ఇష్టం లేక జగన్మోహన్ రెడ్డి గారిని ఏమీ మాట్లాడకుండా వెళ్ళారు మోడీ గారు అని రకరకాలుగా ప్రచారాలు జరిగింది. కేడర్లో తర్వాత పార్టీ వీళ్ళల్లో కూడా కొంత గందరగోళం అనిపించింది నిజంగానే ఎక్కడన్నా. ఎందుకంటే గతంలో మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారికి గత 5 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం అందించినటువంటి సహాయ సహకారాలు అడిగినప్పుడల్లా అప్పు ఇవ్వటం. నిర్మలా సీతారామన్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని మోడీ గారు సొంత కొడుకు కంటే ఎక్కువగా చూసుకుంటున్నారని స్టేట్మెంట్ ఇవ్వటం. ఇవన్నీ చూసినప్పుడు ఏంటంటే ఈ కూటమి అనేటువంటిది కట్టినప్పటికీ కూడా తెలుగుదేశం శ్రేణుల్లో కొంత అనుమానం ఉంది. దానికి అగ్నికి ఆజ్యం పోసినట్టు చిలకలూరుపేట సభలో జరిగింది అందరికీ అంత సంతృప్తికరంగా లేదు. కానీ ఏదో కవర్ చేసుకుంటూ వచ్చారు. దానికి తోడు మొన్న మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పుడు దాని మీద మోడీ గారి బొమ్మ లేకపోవటం, దానికి మళ్ళీ ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు చూసారా అసలు మోడీ గారి బొమ్మ లేదు, మోడీ గారికి మేనిఫెస్టోనే ఇష్టం లేదు, చంద్రబాబు నాయుడు మీద నమ్మకం లేదు, చెప్పింది చేయడు కాబట్టి మాకు సంబంధం లేదన్నారు. రకరకాల కథనాలు. ఎందుకంటే రాజకీయాలు ఎలక్షన్ అప్పుడు ఏ చిన్న అవకాశం దొరికినా కానీ వాడుకుంటారు. కానీ వాళ్ళ ఆనందం ఎక్కువ కాలం నిలవకుండానే మీరన్నట్లు నిన్న అమిత్ షా వచ్చి మాట్లాడినటువంటి సభ, ఆ తర్వాత ఇవాళ మోడీ గారు వచ్చి మాట్లాడినటువంటి రాజమండ్రి అనకాపల్లి సభలు రెండు కూడా చూసిన తర్వాత అలాంటి అనుమానాలు ఎవరికైనా ఉంటే అవి పటాపంచలైపోయాయి. దానికి కారణం ఏంటంటే నిన్న అమిత్ షా గారు చాలా క్లియర్గా అన్ని విషయాలు మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు విభజిత ఆంధ్ర రాష్ట్రం అయినా కూడా భారతదేశంలో నెంబర్ 1 స్టేట్గా దీన్ని నిలబెట్టారు ఆంధ్రప్రదేశ్ని. అలాంటి ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధి అనేటువంటి పట్టాలు ఈ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత తప్పించింది. అవినీతి అనేది విపరీతంగా పెరిగిపోయింది. మాతృభాషకు కూడా ద్రోహం చేసే స్థాయికి వీళ్ళు వచ్చారు. బీజేపీ ఉన్నంత వరకు తెలుగు భాష గొప్పదైనటువంటి తెలుగు భాషకు ఏ రకమైనటువంటి ఇది రాకుండా మేము ఆదుకుంటాం. సెంటర్లో మోడీ గారి గవర్నమెంటు, స్టేట్లో చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్. చంద్రబాబు నాయుడు చీఫ్ మినిస్టర్గా 2-3 సార్లు ఎన్డీఏ గవర్నమెంట్ అని ఆయన ఎప్పుడు అనలేదు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేటువంటి గవర్నమెంట్ వస్తే రాష్ట్రం మంచిగా అభివృద్ధి జరుగుతుంది, పైగా అమరావతి రాజధాని అని గట్టిగా నొక్కి చెప్పడం అనేటువంటిది సగం నిన్నటి ఆ మీటింగ్ చూసిన తర్వాతనే వైఎస్ఆర్ శ్రేణుల్లో కొంత నిరాశ మొదలైంది. సరే మోడీ గారు వస్తున్నారు కదా, ఈ 2 సభలు ఉన్నాయి, ఆయన అంతకుముందులాగానే ఏమి మాట్లాడకుండా వెళ్ళిపోతాడేమో, మళ్ళీ మొదలు పెట్టవచ్చు అని చెప్పేసి అనుకున్న వాళ్ళకి ఇవాళ జరిగిన 2 సభలు కూడా చాలా క్లియర్గా మోడీ గారు ఎక్కడ చెప్పాలో అక్కడ చెప్పారు. అభివృద్ధి అనేటువంటిది 0, అవినీతి అనేటువంటిది 100%. ఆంధ్ర రాష్ట్రం నెంబర్ 1 చంద్రబాబు, ఆయన కూడా అదే మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా అన్ని రంగాల్లో ఆంధ్రప్రదేశ్ని అగ్రస్థానంలో నిలబెట్టారు.
ఈయన వచ్చిన తర్వాత అధపాతాళానికి పడేశారు, పాలన అంతా కూడా అస్తవ్యస్తంగా ఉంది అనేటువంటిది క్లియర్గా ఆయన చెప్పడం జరిగింది. తర్వాత వాళ్ళు అక్కడ ప్రవర్తించినటువంటి తీరు పవన్ కళ్యాణ్తో కానివ్వండి, తర్వాత రాజమండ్రిలో లోకేష్ తోటి, అలాగే అనకాపల్లిలో చంద్రబాబు నాయుడు గారితో చూసినప్పుడు ఏంటంటే చాలా ఒక కార్డియల్ రిలేషన్ అనేది వాళ్ళ మధ్యన ఉన్నది అనేటువంటిది జనానికి ఎస్టాబ్లిష్ అయింది. చిలకలూరుపేటలో ఏదైతే అసంతృప్తి జనంలో ఉందో తెలుగుదేశం కేడరు, జనసేన కేడర్లో, అది పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. దానికి తగ్గట్టుగానే నిన్న అమిత్ షా గారు వచ్చి వెళ్ళగానే సాయంత్రానికి డీజీపీని ట్రాన్స్ఫర్ చేయటం అనేటువంటిది, ఆ పదవి నుంచి తప్పించడం అనేటువంటిది చెప్పకనే చెప్పినట్టుగా ఏం చేయబోతున్నారు, వాళ్ళ గేమ్ ప్లాన్ ఎలా ఉంటుంది అనేటువంటిది మనకు తెలుస్తుంది. ఒక్కసారిగా వాళ్ళు చెప్పగానే అందరినీ సస్పెండ్ చేయకుండా మొట్టమొదట 6 ఐపీఎస్ ఆఫీసర్లని ఎవరైతే చిలకలూరుపేట సభ సక్సెస్ కాకుండా దాన్ని భగ్నం చేయడానికి ప్రయత్నం చేశారో వాళ్ళ మీద వేటేశారు. తర్వాత కొంతమందిని విజయవాడ కమిషనర్ని, తర్వాత ఇంటెలిజెన్స్ చీఫ్ని తప్పించారు. నిన్న డీజీపీని తప్పించారు. సరే ఇవాళ రేపు మళ్ళీ మన చీఫ్ సెక్రటరీ వంతు కూడా అంటున్నారు, సిఎస్ వంతు అంటున్నారు. కాబట్టి 1 by 1 వాళ్ళు ఎలా ఎవరిని ఎక్కడ ప్లానింగ్ చేయాలి, పొజిషనింగ్ చేయాలనేటువంటిది చాలా పకడ్బందీగా ఉంటుంది. ఎందుకంటే ఒక 20 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి బీజేపీ వేరు. ఆ రోజున అద్వానీ గారు, వాజ్పేయి గారు సౌమ్యులు, వాళ్ళు విలువలతో కూడుకున్నటువంటి రాజకీయం, ప్రత్యర్థుల్ని సాధించేటువంటి రాజకీయం వాళ్ళ దగ్గర లేదు. కానీ ఇప్పుడున్నటువంటి బీజేపీ ఏంటంటే వాళ్ళకి అధికారమే పరమావధి. పైగా ఇవాళ మేము 400 పైన సీట్లు సాధిస్తామని గట్టిగా చెప్తున్నప్పటికీ కూడా అది 200, 220 దగ్గరే ఆగిపోతుందేమో బీజేపీ స్కోర్ అనేటువంటిది చాలా సర్వేలు వస్తూ ఉన్నాయి. అలాంటి సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు లాంటి బలమైనటువంటి నాయకుడు, సీనియర్ మోస్ట్ నాయకుడు, ప్రధానమంత్రుల్ని, రాష్ట్రపతుల్ని నిర్ణయించి ఎన్డీఏకి కన్వీనర్గా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు అవసరం అనేటువంటిది వాళ్ళకి చాలా గట్టిగా ఉంది. రేపు పొద్దున బొటాబొటీగా కనుక అక్కడ నేషనల్ స్థాయిలో వస్తే సీట్లు, మిగతా వాళ్ళని ఏకం చేయాలన్నా, వాళ్ళందరితో మాట్లాడాలన్నా చంద్రబాబు నాయుడు గారు కీలకం కాబోతున్నారు. కాబట్టి దాన్ని వీళ్ళు గ్రహించారు. కాబట్టి ఇంత చక్కగా మాట్లాడటం, ఇంత కార్డియల్గా చేయటం, తర్వాత అడిగిన వాటినన్నింటినీ చేయటం, ఆ ఆఫీసర్స్ని మార్చడం అనేది జరుగుతుంది. ఇదంతా కూడా గేమ్ ప్లాన్లో భాగమే. అంటే ఇక్కడ చూస్తున్నట్టయితే, గతంలో చూస్తున్నట్టయితే మోదీ గారికి ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి తెర వెనక బంధం ఉంది, సత్సంబంధాలు ఉన్నాయి. ఏది కూడా జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రం గురించి ఇంతవరకు అభివృద్ధి పనుల గురించి కానీ దేని గురించి కూడా మాట్లాడలేదు. తన స్వలాభం కోసం, తన సొంత ప్రయోజనాల కోసమే మాట్లాడడానికి వెళ్ళేవారు ఢిల్లీకి అని చెప్పేసి వార్తలు ఉన్నాయి. ఆ పరిణామాలు కూడా అలానే ఉండే అప్పుడు చూసినప్పుడు. కానీ ఇప్పుడు మాత్రం చూస్తే జగన్మోహన్ రెడ్డికి మొత్తం సీన్ అంతా రివర్స్ అయిపోయింది అన్నట్టుగా అనిపిస్తుంది. మరి ఇప్పుడు వీళ్ళ మధ్యన స్నేహ సంబంధం మరి చెడిపోయింది అనుకోవచ్చా? అంటే స్నేహబంధం అనేటువంటిది అవసరార్థం ఉండేదమ్మా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల పాటు పోలవరం తను తీసుకొని 82% పూర్తి చేసి అమరావతి రాజధాని కడుతూ అనేక సార్లు ఢిల్లీ వెళ్ళినా కూడా మనకు రావాల్సినటువంటి డెఫిసిట్ బడ్జెట్ ఏదైతే ఉందో ఆ గ్యాప్ కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదు. అలాగే పోలవరం పెండింగ్ బిల్స్ కూడా చంద్రబాబు నాయుడు గారి టైంలో ఇవ్వలేదు, చాలా లేటుగా ఇచ్చేవాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి అవసరమైనప్పుడు ఈ 2 కూడా రిలీజ్ చేశారు. మనకి ఏదైతే బడ్జెట్లో గ్యాప్ ఉంటుందో అది కొన్నాళ్ల పాటు సెంట్రల్ గవర్నమెంట్ బేర్ చేస్తామనేటువంటి దీంట్లో ఆయనకి అది కూడా రిలీజ్ చేశారు. లోటు బడ్జెట్ పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి 12,000 కోట్ల రూపాయలు కూడా రిలీజ్ చేశారు. ఈ బంధం అనేటువంటిది అవసరార్థం ఉన్నది. కానీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ కూటమి గెలవబోతోంది కాబట్టి, చంద్రబాబు నాయుడు గారు గెలిచేటువంటి సీట్లు ఎన్డీఏకి అవసరం అవుతాయి. కాబట్టి ఒకవేళ ఇందాక నేను అన్నట్టు బొటాబొటీ మెజారిటీ వస్తే చంద్రబాబు నాయుడు లాంటి అనుభవజ్ఞుడు రోల్ అనేటువంటిది నేషనల్ లెవెల్లో ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా అవసరార్థం ఇవాళ బీజేపీ అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారితో కూటమితో ఉంది. ఇది ఇలాగే కొనసాగుతుంది. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్.